బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో సమస్త లోక కళ్యాణ కార్యం సాధయత్ ప్రభో. దట్టమైనటువంటి అరణ్యంలో చిన్నగొట్టిముక్కల గ్రామం, శివంపేట మండలం, నర్సాపూర్ నియోజకవర్గం, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాకరిమెట్లలో సుప్రసిద్ధమైనటువంటి స్వయంభూ అయినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సహకారాన్ని అందించి ఆయన పేరే సహకార ఆంజనేయ స్వామిగా మరి ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ 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 సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాం. మరి ఆంజనేయ స్వామి అంటే శివావతారం. మరి ఎక్కడున్నాం మనము అంటే విష్ణువు అవతారమైనటువంటి 33 కోట్ల దేవతల రూపమైనటువంటి శ్రీ 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 నారాయణమూర్తి అవతారమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉన్నాం. లెక్కలేనంత మంది దంపతులు ప్రశాంతంగా శాంతంగా భార్యాభర్తలు కూర్చొని కుటుంబం కూర్చొని కార్తీక మాసం ఆఖరి శనివారం మనస్సు నిండా ఆహ్లాదంగా తన్మయత్వం చెంది సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుంటున్నారు. ఆ వ్రతం చేసుకునేటువంటి దంపతులకు వారి గోత్రానికి వారి వంశానికి కార్తీక మాస వ్రతోత్సవ ఫలం రావడంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా సత్యనారాయణ స్వామి కంటికి రెప్పలాగా చూడాలని మనస్సు నిండా మేము కోరుకుంటున్నాం, పూజిస్తున్నాం. మరి సత్యనారాయణ స్వామి వ్రతం ఎక్కడ ప్రారంభమైంది? భారతదేశంలో నైమిషారణ్యంలో ఒక వట వృక్షము కింద మర్రి చెట్టు కింద సత్యనారాయణ వ్రతం ప్రారంభమైంది అని శాస్త్రంలో ఉంది. మరి ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాం మనం? 1000 సంవత్సరాల నాటి కింద ఉన్నటువంటి వట వృక్షం కింద చేస్తున్నాం. స్వయంగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి వారి మూల విరాట్టుకు సరిగ్గా సత్యనారాయణ స్వామి వారి నామానికి ఒక లైన్ ఉందన్నట్టు, అంటే ఒక బంధం ఉంది. ఆంజనేయ స్వామికి నైరుతిలో ఆంజనేయ స్వామి ప్రాణమైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి రాముడు ఉన్నాడు. ఆ రామాలయంలో చక్కగా రామచంద్రమూర్తిని పూజ చేసినాం. ఆంజనేయ స్వామి శిఖరము, రాముని శిఖరము, సత్యనారాయణ స్వామి శిఖరం. త్రిజన్మ అంటే 3 జన్మాల దోషాలు పోతాయి. 3 కలశాలను చూసుకుంటూ చక్కగా సత్యనారాయణ వ్రతాలు జరుపుకుంటున్నాం. మర్రి చెట్టు కింద కార్తీక మాసం తూర్పుకు కానీ దక్షిణానికి కానీ పడమరకు కానీ ఉత్తరానికి కానీ వేల కొద్ది ఔషధాలు వచ్చేటువంటి మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల ప్రభావం వల్ల శరీరంలో ఉన్న ప్రతి కణం కూడా పునరుజ్జీవనం అమృతంలాగా పోసి ఆరోగ్యం బాగుండాలి. సంతానం లేని వారికి సంతానం కావాలి, ఆరోగ్యం మంచి లేని వాళ్ళకి ఆరోగ్యం కావాలి. ఈ కోరికలను ఎవరికి తీరాలి? ఇక్కడ ఉన్న దంపతులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులందరికీ కూడా శుభం కలగాలి అని ఈ కార్తీక మాస ఫలాన్నంతా కూడా అంకితం చేస్తున్నాం. శ్రీరామదూతాయ నమః, సత్యనారాయణ స్వామి దేవతాభ్యోం నమః. జై శ్రీరామ్, జయ హనుమాన్. సోమే హనుమాన్ మమ కామదు చింతామణిస్తు హనుమాన్ గో విచార కుతో భయ. అంటే ఆంజనేయ స్వామి ఉంటే అల్పవృక్షం ఉన్నట్టే, ఆంజనేయ స్వామి ఉంటే కామదుఃఖాలకు చోటు ఉండదు. అలాగే కుతో భయ గో విచార కుతో భయ అంటే ఇన్ని ఉండగా కూడా మనకు ఆంజనేయ స్వామి ఉండగా ఇంకా భయము ఇంకా బాధ ఎందుకు అని చెప్పి శ్లోకం యొక్క అర్థము. ఈరోజు కార్తీక మాసంలో చివరి శనివారం అండి, ఆఖరి శనివారం, మళ్ళీ తర్వాత సంవత్సరానికి వస్తుంది. కాబట్టి ఈరోజు విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు ఆంజనేయ స్వామికి మణిసూక్త పురుషూక్త అభిషేకాలు జరగడం జరిగిందండి. మన దేశంలోని రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా ప్రజలంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి స్వామివారికి దర్శనం చేసుకొని అర్చనలు అభిషేకాలు ఇవన్నీ చేశారు. ఈరోజు ఇది ఒక విశేషం అండి. ఇప్పుడే ఆ స్వామివారికి చందనాభిషేకం అయింది. ఈరోజు ఇది విశేషం అండి. ఇది గ్రామం చిన్నపట్టిముక్కల మండలం శివంపేట, మెదక్ జిల్లా. ఈవో సారా శ్రీనివాస్ గారు, ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ గారు, ప్రధాన అర్చకులు శాస్త్ర అయోధ్య శర్మ గారు, ప్రభురాజ్ శర్మ గారు, వీళ్ళంతా కూడా తగినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ఏర్పాట్లు చేసి భక్తుల మన్ననలు పొందారండి. ఇప్పుడు మీరు చూస్తుంటే చూడండి, అందరూ కూడా రామనామంతో ఆంజనేయ స్వామి నామంతో మారుమోగుతుందండి. నమస్కారం. బ్రహ్మ విష్ణు శివాత్మకం పరమార్థం ప్రభుం శాంతం శ్రీరామదూతం శిరసా
నమామి కేవలో సాకార ఆంజనేయ భగవానికి కేవలో సాకార ఆంజనేయ భగవానికి. For more videos like this, subscribe Big TV channel.